నిన్న జరిగిన ఆ గొడవ వల్ల మల్లీశ్వర్కి నిజం చెప్పలేకపోయాను. ఈరోజు ఎలా అయినా ధైర్యం తెచ్చుకుని తనకు నిజం చెప్పేయాలి. హే హాయ్, ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదు, జస్ట్ నార్మల్గానే. అవును, నిన్న శంకరన్నతో ఏం చెప్పావు? అసలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు? అదా, ఏం లేదు, కాస్త వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా అంతే. అబ్బచా, నాకు శంకరన్న గురించి బాగా తెలుసు. ఆయన మాటలతో విన్న వ్యక్తి కాదు. చూడు మల్లేశ్వరి, ఒక్కొక్క మనిషిని ఒకలా డీల్ చేయాలి. నిన్న నాకు చూసిన దాన్ని బట్టి సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది. సో వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడా. వర్కౌట్ అయింది, కన్విన్స్ అయ్యారు, వెళ్ళిపోయారు అంతే. దీంట్లో ఇంక పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఓకే ఓకే కూల్. ఇప్పుడు నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు? సర్లే, ఏదో చెప్పే ఉంటావు, కానీ కరెక్ట్ టైంకి వచ్చి చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పి దూరం చేద్దాం అనుకుంటున్నావా? హే, అలా ఏం లేదు. చెప్పవే. ఫస్ట్ పీరియడ్ క్యాన్సిల్ అయింది, మేము క్యాంటీన్లో ఉన్నాం, ఇక్కడికి వచ్చేయి. ఓకే. మా ఫ్రెండ్స్ అందరు క్యాంటీన్లో ఉన్నారంట, నువ్వు కూడా మాతో జాయిన్ అవుతావా? ఓకే, పద వెళ్దాం.